బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ చేసిన తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తన అన్న తనను ఏడాదిపాటు ఒక గదిలో నిర్బంధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఎదుర్కొన్న ఈ దారుణమైన అనుభవాన్ని ఆయన తాజాగా గుర్తుచేసుకున్నారు. కొన్ని విషయాల్లో తాను కుటుంబంతో ఏకీభవించకపోవడంతో తనకు మానసిక సమస్యలున్నాయని ముద్రవేసి బలవంతంగా నిర్బంధించారని ఫైసల్ ఆరోపించారు. నాకు పిచ్చిపట్టిందని, సమాజానికి హాని చేస్తానని ప్రచారం చేశారు. నిజానికి అదొక ఉచ్చు అని నాకు తర్వాత అర్థమైంది. ఏడాదిపాటు ఆమె నన్ను ఒక గదిలో బంధించాడు. నా ఫోన్ లాక్కున్నారు. గది బయట బాడీగార్డులను పెట్టి నన్ను బయటకు వెళ్లనివ్వలేదు. బలవంతంగా మందులు కూడా ఇచ్చేవారు అని ఫైసల్ వివరించారు. ఆ సమయంలో తన తండ్రిని సంప్రదించేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని ఆయన వాపోయారు. ఆ తర్వాత ఆమిర్ తనను వేరే ఇంటికి మార్చారని ఫైసల్ తెలిపారు. వాస్తవానికి అంతకుముందు తాను 20 రోజుల పాటు ఆసుపత్రిలో మానసిక చికిత్స తీసుకున్నారని, పూర్తిగా కోలుకున్న తర్వాతే తనను ఇలా బంధించారని ఆయన పేర్కొన్నారు. ఆమిర్, ఫైసల్ మధ్య చాలా కాలంగా ఆస్తి విషయమే విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఫైసల్ న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. ఆమిర్ ఖాన్, ఫైసల్ ఖాన్ కలిసి 2000 సంవత్సరంలో విడుదలైన మేళా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఫైసల్ పలు హిందీ చిత్రాల్లో నటించడంతో పాటు తన తండ్రి సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. తాజా ఆరోపణలతో ఖాన్ సోదరుల మధ్య వివాదం మరోసారి బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.